ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు వ్యాధులతో అల్లాడుతున్నారు. అనపర్తి క్యాన్సర్ బాధలు తీరక ముందే కోనసీమ జిల్లా హైపటైటిస్ బి వ్యాధి కలకలం రేపుతోంది. కాంట్రేనికోన మండలం పల్లం గ్రామంలో 14 మంది హైపటైటిస్ వ్యాధి గ్రస్తులను గుర్తించామని డాక్టర్ నిఖిత తెలిపారు. ఇంటింటికి తిరిగి 6 మెడికల్ టీం రక్త నమూనాలు సేకరిస్తున్నారన్నారు. వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకుంటే ఇబ్బందులు ఉండవంటున్న పల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నిఖితతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది. కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో ఒక కొత్త వ్యాధితో ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ వ్యాధి ఏంటి, దాని అసలు అది ప్రాణాంతకమా లేకపోతే అది ఎలా వ్యాపిస్తుంది అనేది మనతో మాట్లాడడానికి డాక్టర్ నిఖిత ఉన్నారు. ఆమెతో మాట్లాడడం. మేడం చెప్పండి, అసలు ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి, అసలు ఈ వ్యాధి ఏంటి, ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది, ఇది ప్రాణాంతకమా, ఇప్పటివరకు ఎంతమందికి అయితే ఈ వ్యాధి సోకింది? నమస్తే అండి, నా పేరు డాక్టర్ లిఖిత, కాట్రేనికోన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అండి. మనము పల్లం గ్రామంలో ఈ టెస్టులు మనం హెపటైటిస్ టెస్టులు చేయడం జరుగుతుందండి. ఇదేమి నూతనంగా వచ్చిన డిసీజ్ అయితే కాదు. ప్రతి ఒక్క పాపులేషన్లో ఈ డిసీజ్ అనేది ఉంటుందండి. కాకపోతే మనకి అది వెంటనే ఐడెంటిఫై చేసుకునేంత సిమ్టమ్స్ అనేది మనకి తెలియవు. అంటిల్ అండ్ అన్లెస్ మనం బ్లడ్ టెస్ట్ చేసేంత వరకు మనకి ఆ డిసీజ్ ఉన్నట్టుగా మనకి అవగాహన రాదండి. సో మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి చేస్తున్నప్పుడు మనకి కొన్ని టెస్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అది కూడా వితిన్ మనకి ఉండాల్సిన ప్రివలెన్స్ ఉండాల్సినంత శాతంలోనే ఉంటున్నాయి. మరీ ఎక్కువ ప్రమాదకరంగా అయితే లేవండి. మనం ఇప్పటి వరకు 2300 టెస్టుల వరకు చేశామండి మన గ్రామంలో. దాంట్లో ఒక 16 కన్ఫర్మ్డ్ హెపటైటిస్ బి అండ్ 9 కన్ఫర్మ్డ్గా హెపటైటిస్ సి కేసెస్ అనేవి నిర్ధారించడం జరిగిందండి. మేడం, ఇప్పుడు ఈ వ్యాధి కోసం మెడికల్ టీంలు ఇంటింటికి వెళ్ళి రక్త పరీక్షలు నమూనాలు తీసుకుంటున్నాయో అలా ఏం జరుగుతుంది? దీని రిలేటెడ్ అండి మనకి ఒక డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ గారి నుంచి మనకి ఆర్డర్స్ రావడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఎల్టీల్ని అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ని డెప్యుటేషన్ వేయడం జరిగింది. రోజుకు ఒక 6 టీమ్స్ వరకు మనకి ఎల్టీలు వేరే వేరే పలు చోట్ల నుంచి పలు పిహెచ్సి నుంచి రావడం జరుగుతుందండి. మన పిహెచ్సి నుంచి మనము స్టాఫ్ని మనం అందజేస్తున్నాము. ఏఎన్ఎంస్ కానీ, ఎంఎల్హెచ్పీలు కానీ, లేకపోతే ఆశాలని కానీ మనం అందజేయడం జరుగుతుంది. రోజుకి 6 to 7 టీమ్స్ వరకు మనకి హౌస్ టు హౌస్ సర్వీస్ రన్ అవుతుందండి డైలీ. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు ఈ వ్యాధి అయితే ప్రాణాంతకం కాదు, జనరల్గా వచ్చేది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఎఫెక్ట్ అయ్యారు ఈ గ్రామంలో? ప్రాణాంతకం అంటే అండి, ఇది మనం డిటెక్ట్ చేసుకోకుండా ఒకవేళ మనము ట్రీట్మెంట్ లేకుండా ఉంటే ఇది ఫర్దర్గా లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సీరియస్ ఇష్యూనే. కాకపోతే మనకి ట్రాన్స్మిషన్ అనేది బ్లడ్తో వెళ్తుందండి, లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మనం చేసిన వాటిలో 16 పాజిటివ్ కేసెస్ వచ్చాయండి హెచ్బిఎస్ఏజీ, అండ్ హెచ్సివి 9 కేసులు రావడం జరిగిందండి ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే కనుక ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో ప్రాణాలు పోతున్నాయి, చాలా మెడికల్ ఎమర్జెన్సీ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అసలు అంత సిచ్యువేషన్ ఇక్కడ ఉందా? అంటే అండి, ఇది వెంటనే ఇప్పుడు దీని రిలేటెడ్గా డెత్ కేసెస్ అనేవి అయితే లేవండి ప్రస్తుతానికి. మనం ఇది మనం ర్యాండమ్గా సర్వేలెన్స్ అనేది జరుగుతుందండి. అది లక్షణం అండి ఇవి మనకి నార్మల్గా వీక్నెస్ అనేది ఉంటుందండి. ఫీవర్ ఉంటుంది. అలాగే మనకి వెళ్ళే కొద్దీ మనకి జాండీస్ అనేది బయటపడడం జరుగుతుందండి. అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి సిమ్టమ్స్ కనిపించడం జరుగుతుందండి. అంతేగాని ర్యాండమ్గా ఒకేసారి రావడము, సీరియస్గా కనిపించడం అనేది తెలియదు. లోపల ఉంటుంది కానీ మనకి బయటకు తెలియదండి. మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేయకుండా ఉండడం వల్ల అది ఉండే కొద్దీ ప్రోగ్రెస్ అయ్యి సీరియస్ కేసు కిందగా మారుతుందండి. వీటికి అయితే ఇప్పటికి రక్త నమూనాలు సేకరిస్తున్నానని చెప్తున్నారు. 6 టీంలు అయితే ఈ గ్రామంలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 6 టీంలని జిల్లా వైద్యాధికారులు పంపించారని, వారు ఎప్పటికప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు. సత్వరం దీన్ని కనుక గుర్తించి వైద్య చికిత్సలు పొందినట్లయితే వాళ్ళు ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పల్లం గ్రామంలో అయితే ఇప్పటివరకు ఈ వ్యాధిగ్రస్తుల్ని 14 మందిని గుర్తించామని చెప్తున్నారు. వారిని తర్వాత వైద్య చికిత్స కోసం అయితే రాజమండ్రి పంపించామని చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పల్లం నుంచి.